Welcome to our channel MPC Foundation Academy. In this video we will discuss about the types of motion. Now we will start our video. See here, when we are observing here, classification of motion. Classification of motion. The motion of bodies can be classified based on two parameters. We can classify it into motion. They are path traveled and based on the velocity of the object. Here we have to take two parameters. First one is the based on path traveled. Second one is the velocity of the object or velocity of the body. ఇక్కడ మనము మోషన్ని మెయిన్గా టూ టైప్స్గా మనము క్లాసిఫై చేయొచ్చు. ఫస్ట్ వన్ ఏంటంటే బేస్డ్ ఆన్ ద పాత్ ట్రావెల్డ్. ఆబ్జెక్ట్ అనేది ఎలా మూవ్ అవుతుంది అనే దాన్ని బట్టి ఒక క్లాసిఫికేషన్ ఉంది. రెండోది బేస్డ్ ఆన్ వెలాసిటీ ఆఫ్ ద ఆబ్జెక్ట్ బట్టి ఇంకో రకమైనటువంటి క్లాసిఫికేషన్ అయితే ఉంది. ఈ వీడియోలో మనము టోటల్గా ఈ అన్ని క్లాసిఫికేషన్ ఆఫ్ మోషన్ని మేము డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ హియర్ బేస్డ్ ఆన్ పాత్ ట్రావెల్డ్. Based on path traveled, the motion can be classified into mainly four types. Mainly how many types? Four types. First one is the random motion. Second one translational motion. Third one rotational motion. Fourth one oscillatory motion. First one random motion, translational motion, rotational motion, oscillatory motion based on the path traveled. Next, based on velocity, the motion can be classified into two types. First one is the uniform motion. Second one is the non-uniform motion. Uniform motion and non-uniform motion. Now we will discuss one by one. See here, based on path traveled, first one is the random motion, translational motion, rotational motion, oscillatory motion. Now we will discuss what is mean by random motion. See here, when we are observing random motion having no specific path. In when we have observed the random motion, the motion is having no specific path. ఎటువంటి స్పెసిఫిక్ డైరెక్షన్ లేకుండా, ఎటువంటి స్పెసిఫిక్ పాత్ లేకుండా ఇష్టం వచ్చినట్టు ర్యాండమ్గా ఉండేటువంటి మోషన్ని మనం ఏం చెప్పొచ్చు? ర్యాండమ్ మోషన్గా చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మోషన్ ఆఫ్ బటర్ఫ్లై ఈజ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ర్యాండమ్ మోషన్. నెక్స్ట్ సెకండ్ వన్ translational motion. See here, observe this one. Motion in which all particles, this is important, all particles of a moving body describes identical trajectory. When we are observing the translational motion, the all particles of the moving body can in motion. For example, motion of a car or motion of a bus or motion of a train. When we have to observe the translation motion, the motion in which all particles of a moving body describes identical trajectory. ఇక్కడ ఏమన్నారంటే ట్రాన్స్లేషన్ ఎమోషన్లో కనుక మనం అబ్జర్వ్ చేసినట్టయితే, ట్రాన్స్లేషన్ ఎమోషన్లో ఉన్నటువంటి ఆబ్జెక్టుల యొక్క అన్ని పార్టికల్స్ అంటే టోటల్ ఆబ్జెక్ట్ మొత్తం కూడా మనకి మూమెంట్లో మోషన్లో ఉంటుందని మనకు ఇక్కడ అర్థమవుతుంది. అగైన్ ట్రాన్స్లేషన్ ఎమోషన్ అగైన్ త్రీ టైప్స్. ట్రాన్స్లేషన్ ఎమోషన్ how many types? Again three types. See here, observe. Rectilinear motion. First one is the rectilinear motion in a straight line. ఇక్కడ ఏమన్నారంటే ట్రాన్స్లేషన్ మోషన్లో ఏముండాలండి? ఖచ్చితంగా ఆబ్జెక్ట్ మొత్తం కూడా మోషన్లో పార్టిసిపేట్ చేసి ఉండాలి. అంటే ఆబ్జెక్ట్ మొత్తం కూడా కదలాలి. అందులో ఫస్ట్ వన్ మళ్ళీ ఏమంటున్నారంటే రెక్టిలీనియర్ మోషన్ అంటే ఆ ఆబ్జెక్ట్ మొత్తం ఏ విధంగా కదలాలి? ఒక స్ట్రేట్ లైన్లో కదలాలి. ఆబ్జెక్ట్ మొత్తం ఏ విధంగా కదలాలి? ఒక స్ట్రేట్ లైన్లో కదిలితే దాన్ని మనం ఏమనాలి? రెక్టిలీనియర్ ట్రాన్స్లేషన్ మోషన్ అనాలి. ఫర్ ఎగ్జాంపుల్,
కార్ మూవింగ్ ఆన్ ఏ స్ట్రేట్ రోడ్, ఒక స్ట్రేట్ రోడ్లో వెళ్ళేటువంటి ఒక కార్ను మనము ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు, ట్రాన్స్లేషనల్ రెక్టిలీనియర్ మోషన్గా చెప్పొచ్చు. ఇదే ట్రాన్స్లేషన్లో కర్వ్ లీనియర్ మోషన్ కూడా ఉంటుంది. వాట్ ఈజ్ మీన్ బై కర్వ్ లీనియర్ మోషన్? మోషన్ ఇన్ విచ్ ఏ కర్వ్డ్ పాత్, మోషన్ అనేది ఎట్లా ఉండాలి? కర్వ్డ్ పాత్లో ఉండాలి. కర్వ్డ్ పాత్లో ఉన్నటువంటి మోషన్ని మనము ట్రాన్స్లేషనల్ కర్వ్ లీనియర్ మోషన్ అని చెప్తాము. ఫర్ ఎగ్జాంపుల్ కార్ మూవింగ్ ఆన్ ఏ కర్వ్డ్ రోడ్, ఏదైనా ఒక కార్ అనేది ఒక కర్వ్డ్ రోడ్లో కనుక ప్రయాణం చేస్తున్నట్టయితే దాన్ని మనము ట్రాన్స్లేషనల్ అండ్ కర్వ్ లీనియర్ మోషన్ అని మనము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నెక్స్ట్ ట్రాన్స్లేషన్ మోషన్లో థర్డ్ టైప్ వచ్చేసి ఇక్కడ సర్క్యులర్ మోషన్. సర్క్యులర్ మోషన్, మోషన్ ఇన్ విచ్ ఏ సర్క్యులర్ పాత్, సర్క్యులర్ పాత్లో అంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ చుట్టూ ఇంకో ఆబ్జెక్ట్ సర్క్యులర్ మొత్తం తిరగాలి. ఇక్కడ పాయింట్ ఏంటంటే టోటల్గా ఫర్ ఎగ్జాంపుల్ మోషన్ ఆఫ్ ఏ ఎర్త్ అరౌండ్ ద సన్, సన్ చుట్టూ ఎర్త్ ఏం చేస్తుంది? తిరుగుతూ ఉంది. మొత్తం ఎర్త్ మొత్తం తిరుగుతుంది కాబట్టి ఇక్కడ ట్రాన్స్లేషనల్ సర్క్యులర్ మోషన్ అని చెప్తాము. ద ఎగ్జాంపుల్ ఆఫ్ ట్రాన్స్లేషనల్ సర్క్యులేషన్ మోషన్ ఈజ్ motion on earth, motion of earth around the sun, motion of earth around the sun is the example of the translational circular motion, translation circular motion. See here, next one what here? Rotational motion. Next one what here? Rotational motion. See here, when we are observing the rotational motion, motion in a circular path about a fixed point or a fixed axis, a fixed point or a fixed axis. See here, ఇక్కడ రొటేషనల్ మోషన్లో ఏం చెప్తున్నామండి? ఆబ్జెక్ట్ అనేది ఎట్లా ఉండాలంట? ఒక సర్క్యులర్ పాత్లో ఉండాలి. దేని చుట్టూ? ఏదైనా ఒక ఫిక్స్డ్ పాయింట్ చుట్టూ లేదా ఒక ఫిక్స్డ్ యాక్సిస్ చుట్టూ అనేది మూవ్ కావాలి. చూడండి, ఎగ్జాంపుల్ ఆఫ్ మోషన్ ఆఫ్ బ్లేడ్స్ ఆఫ్ ఎ ఫ్యాన్. ఇక్కడ మోషన్ ఆఫ్ బ్లేడ్స్ ఆఫ్ ఎ ఫ్యాన్ ఇది ఎగ్జాంపుల్ ఆఫ్ రొటేషనల్ మోషన్. ద మూవింగ్ ఆఫ్ ఎర్త్ అరౌండ్ ద సన్ ఇస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ట్రాన్స్లేషనల్ సర్క్యులర్ మోషన్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకోవాలి, ట్రాన్స్లేషనల్ సర్క్యులర్ మోషన్కి రొటేషనల్ మోషన్కి తేడా ఏంటంటే రొటేషనల్ మోషన్లో ఏదైనా ఒక ఆబ్జెక్ట్ అనేది ఏదైనా ఒక యాక్సిస్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది, కానీ ఆబ్జెక్ట్ మొత్తం మూవ్ కావాల్సిన అవసరం అయితే ఉండకపోవచ్చు. కానీ అదే ట్రాన్స్లేషన్ మోషన్లో ఖచ్చితంగా ఆబ్జెక్ట్ మొత్తం కూడా మూవ్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మోషన్ ఆఫ్ ఏ బ్లేడ్స్ ఆఫ్ ఫ్యాన్, ఫ్యాన్లో ఉండేటువంటి బ్లేడ్స్ యొక్క మోషన్ని మనం రొటేషనల్ మోషన్గా చెప్పినట్టయితే, అదే సూర్యుని చుట్టూ సన్ చుట్టూ ఎర్త్ తిరిగేటువంటి మోషన్ని మనం దేనికి ఎగ్జాంపుల్ చెప్పొచ్చు? ట్రాన్స్లేషన్ సర్క్యులర్ మోషన్కి ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ ఆసిలేటరీ మోషన్. ఆసిలేటరీ మోషన్ ఈజ్ నథింగ్ బట్ వాట్ ఇయర్? టు అండ్ ఫ్రో, అంటే ఏదైనా ఒక రెస్ట్ పొజిషన్ నుంచి ముందుకు వెనకకి లేదా పైకి కిందికి లేదా ఎడమకి కుడికి కదిలేటువంటి మోషన్ని మనం ఏమనాలి? ఆసిలేటరీ మోషన్ అనాలి. ఆసిలేటరీ మోషన్ ఈజ్ నథింగ్ బట్ టు అండ్ ఫ్రో మోషన్ అబౌట్ ఇట్స్ రెస్ట్ పొజిషన్. ఏదైనా ఒక రెస్ట్ పొజిషన్ నుంచి అది ముందుకు వెనకకు కదిలేటువంటి మోషన్ని మనం ఏమనాలి? ఆసిలేటరీ మోషన్ అనాలి. ఫర్ ఎగ్జాంపుల్ మోషన్ ఆఫ్ ఎ స్వింగ్, ఉయ్యాల. మనము స్వింగ్ చేస్తుంటాం కదా ఉయ్యాల, అందులో మనం ముందుకు వెనక్కి కదులుతూ ఉంటాం కాబట్టి దేనికి ఎగ్జాంపుల్ చెప్పొచ్చు? ఆసిలేటరీ మోషన్ అని కూడా చెప్పొచ్చు. మరియు వైబ్రేషనల్ మోషన్ కూడా ఉంటుంది ఆసిలేటరీ మోషన్లో. వైబ్రేషన్ మోషన్ అంటే అది కూడా ఏదైనా ఒక పాయింట్ నుంచి వైబ్రేట్ అవ్వుకుంటూ అక్కడి నుంచి మోషన్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఆసిలేటరీ మోషన్ నథింగ్ బట్ వాట్ ఇయర్? టు అండ్ ఫ్రో మోషన్ అబౌట్ ఇట్స్ రెస్ట్ పొజిషన్ ఈజ్ కాల్డ్ oscillatory motion. The example of oscillatory motion is the motion of a swing, motion of a swing. See here, next మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ ర్యాండమ్ మోషన్ గురించి మనం చెప్పుకున్నాం కదండి ఇంతకుముందు. ర్యాండమ్ మోషన్లో మనం ఏం చెప్పుకున్నాము? ఒక స్పెసిఫిక్ డైరెక్షన్ అనేది ఉండదు. స్పెసిఫిక్ డైరెక్షన్ అనేది మనకి ఇక్కడ అబ్జర్వ్ చేయం. అటువంటి మోషన్ని మనం ఏమన్నాం? ర్యాండమ్ మోషన్ అని చెప్పినాము. ర్యాండమ్ మోషన్కి ఎగ్జాంపుల్ మోషన్ ఆఫ్ ఏ బటర్ఫ్లై, మోషన్ ఆఫ్ బటర్ఫ్లై అని చెప్పేసినాం మనం. నెక్స్ట్ ట్రాన్స్లేషన్ మోషన్లో మనం ఏం చెప్పినామంటే ట్రాన్స్లేషన్ మోషన్లో ఆబ్జెక్ట్ టోటల్గా మూవ్ కావాలి. ఆబ్జెక్ట్ ఆల్ పార్టికల్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ అనేది మూవ్ కావాలి. మళ్ళీ అగైన్ ట్రాన్స్లేషన్ మోషన్ హౌ మెనీ టైప్స్? రెక్టిలీనియర్ మోషన్. ఇక్కడ రెక్టిలీనియర్ మోషన్ అంటే ఏంది? ఆల్ పార్టికల్స్ అంటే ఆబ్జెక్ట్ మొత్తం కూడా స్ట్రేట్గా పోతే దాన్ని మనం రెక్టిలీనియర్ మోషన్ అన్నాము. అదే ఒక కర్వ్డ్ షేప్లో పోతే దాన్ని కర్వ్ లీనియర్ మోషన్ అన్నాము. ఆబ్జెక్ట్ మొత్తం మూవ్ కావాలి. సర్క్యులర్ మోషన్లో అయితే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ అనేది ఒక సర్క్యులర్ మోషన్లో ఎప్పుడు
తిరుగుతూ ఉండాలి. అటువంటి ఆబ్జెక్ట్ని మనము ట్రాన్స్లేషనల్ సర్క్యులర్ మోషన్ అని చెప్తాం. నెక్స్ట్ రొటేషనల్ మోషన్. రొటేషనల్ మోషన్ అంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ చుట్టూ మనము తిరుగుతూ ఉండాలి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఎగ్జాంపుల్ ఆఫ్ ఫ్యాన్లో ఉన్నటువంటి బ్లేడ్స్ ఏం చేస్తాయి, ఈ బ్లేడ్స్ మాత్రమే ఫ్యాన్ యొక్క పాయింట్ చుట్టూ బ్లేడ్స్ మొత్తం కూడా మూవ్ అవుతూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఒక యాక్సిస్ చుట్టూ కూడా తిరగచ్చు. ఒక పాయింట్ చుట్టూ అయినా తిరగచ్చు, ఒక యాక్సిస్ చుట్టూ అయినా కూడా మనము తిరగచ్చు. దీన్ని మనం రొటేషనల్ మోషన్ అని చెప్తాము. ఆసిలేటరీ మోషన్ అంటే ఎగ్జాక్ట్లీ ఒక రెస్ట్ పొజిషన్ నుంచి ముందుకు లేదా వెనుకకు కదులుతుండాలి. ముందుకు ఒకసారి, వెనుకకు ఒకసారి, పైకి ఒకసారి లేదా కిందికి ఒకసారి కదులుతూ ఉండాలి ఒక రెస్ట్ పొజిషన్ నుంచి. అటువంటి మోషన్ని మనము ఆసిలేటరీ మోషన్ అంటాము. ఆసిలేటరీ మోషన్కి మనము ఎగ్జాంపుల్గా మోషన్ ఇన్ స్వింగ్ అని చెప్పొచ్చు. దిస్ ఈజ్ ద types of motion based on their path traveled. Total how many types of motion are there here? Random motion, translational motion and rotational motion and oscillatory motion. Random motion, example motion of a butterfly. Translational rectilinear motion, the object moves in a straight line or a car moves in a straight line. Translational circular motion, కర్వ్ లీనియర్ మోషన్. ట్రాన్స్లేషనల్ కర్వ్ లీనియర్ మోషన్కి ఎగ్జాంపుల్ ఏంటిదండి, ఏ కార్ మూవింగ్ ఇన్ ఏ కర్వ్డ్ పాత్. ట్రాన్స్లేషనల్ సర్క్యులర్ మోషన్కి ఎగ్జాంపుల్ ఏంటండి, ఎర్త్ మూవింగ్ ఆన్ అరౌండ్ ద సన్. రొటేషనల్ మోషన్కి ఎగ్జాంపుల్ ద మోషన్ ఆఫ్ ఫ్యాన్ బ్లేడ్స్. నెక్స్ట్ ఆసిలేటరీ మోషన్కి ఎగ్జాంపుల్ మోషన్ ఆఫ్ స్వింగ్ అని మనము ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. దిస్ ఈజ్ ద 4 types of motion based on the path traveled. Now first category over. Now we will discuss in second category based on the velocity. See here, based on velocity, first category is the uniform motion, second category is the non-uniform motion. Now we will discuss what is mean by uniform motion, what is mean by non-uniform motion. See here, based on velocity, first category is the uniform motion. Now second category is the non-uniform motion. This is 2 types based on the velocity. See here, first one, what is mean by uniform motion? See here, uniform motion. If a body travels equal distances in equal intervals of time, then the body is said to be in uniform motion. ఎప్పుడైనా మనం యూనిఫామ్ మోషన్ గురించి డిస్కస్ చేయాల్సి వచ్చినప్పుడు ఏదైనా ఒక ఆబ్జెక్ట్ అనేది ఈక్వల్ టైం ఇంటర్వెల్స్లో ఈక్వల్ డిస్టెన్స్ వెళ్ళాలి. ఇక్కడ చూడండి, ఇది ఒక కారు ఉంది. ఈ కారు ఏ అనే పాయింట్ నుంచి బి అనే పాయింట్కి 2 seconds టైంలో ఒక 1 meter ట్రావెల్ చేసింది. నెక్స్ట్ బి అనే పాయింట్ నుంచి నెక్స్ట్ పాయింట్కి సేమ్ 2 seconds టైంలో ఇంకొక 1 meter ట్రావెల్ చేసింది. అంటే ఇదేమవుతుంది, ఎవ్రీ 2 secondsకి 1 meter ట్రావెల్ చేస్తుంది. అంటే ఈక్వల్ టైం ఇంటర్వెల్స్లో ఈక్వల్ డిస్టెన్స్. ఫస్ట్ 2 secondsలో 1 meter, సెకండ్ 2 secondsలో 1 meter, అట్లా థర్డ్ 2 secondsలో కూడా మనకు 1 meter కనుక ట్రావెల్ చేస్తే ఆ బాడీ మనం ఏమని చెప్పొచ్చు, యూనిఫామ్ మోషన్లో ఉందని చెప్పొచ్చు. యూనిఫామ్ మోషన్కి మనం ఎట్లా చెప్పాలంటే, ఇఫ్ ఏ బాడీ ట్రావెల్స్ ఈక్వల్ డిస్టెన్సెస్ ఇన్ ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైమ్. See here, when we are observing uniform motion, if a body travels equal distances in equal intervals of time, then the body is said to be in uniform motion. See here, another definition also is there. If a body moves with uniform speed or uniform velocity, then the body is said to be in uniform motion. ఏదైనా ఒక ఆబ్జెక్ట్ అనేది యూనిఫామ్ వెలాసిటీతో కనుక, యూనిఫామ్ వెలాసిటీ అంటే దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ వెలాసిటీ, ఇన్ దట్ కేస్ ద బాడీ ఆర్ ద ఆబ్జెక్ట్ ప్రజెంట్ ఇన్ ద యూనిఫామ్ మోషన్. See here, first one here, uniform motion. In uniform motion 3 important points are there. Uniform motion, first point is the equal time intervals.
ఈక్వల్ టైమ్ ఇంటర్వెల్స్, ఈక్వల్ డిస్టెన్స్, ఈక్వల్ టైమ్ ఇంటర్వెల్స్, ఈక్వల్ డిస్టెన్స్. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, యూనిఫామ్ వెలాసిటీ. Uniform velocity. Here uniform velocity is nothing but two cases: uniform speed, at the same time no change in direction, no change in direction. చూడండి ఇక్కడ యూనిఫామ్ మోషన్లో ఫస్ట్ పాయింట్ ఏం చెప్తున్నామండి, ఈక్వల్ టైమ్ ఇంటర్వెల్స్లో ఈక్వల్ డిస్టెన్స్ ట్రావెల్ చేసిన యూనిఫామ్ మోషన్ అంటాం. నెక్స్ట్ యూనిఫామ్ మోషన్లో మనకి ఏముంది, యూనిఫామ్ వెలాసిటీ, అంటే వెలాసిటీ అనేది కాన్స్టెంట్గా ఉంది. వెలాసిటీ ఈజ్ కాన్స్టెంట్, అంటే ఈ వెలాసిటీలో మార్పు అనేది రాదు. వెలాసిటీలో మార్పు రాదు అని అంటే ఏమర్థము, స్పీడ్ అనేది కాన్స్టెంట్గా మెయింటైన్ అవుతుంది. అట్ ద సేమ్ టైం డైరెక్షన్ కూడా చేంజ్ కాదని అర్థం. డైరెక్షన్లో చేంజ్ రాదు, స్పీడ్ కూడా కాన్స్టెంట్గా ఉంటుంది. కాబట్టి యూనిఫామ్ మోషన్లో వెలాసిటీ ఎట్లా ఉంటుందండి, కాన్స్టెంట్గా ఉంటుంది. అంటే వెలాసిటీలో మార్పు రాదు కాబట్టి యాక్సిలరేషన్ అనేది 0 ఉంటుంది. In uniform motion, the value of acceleration is 0. The value of velocity is constant. In equal time intervals, equal distance takes place in uniform motion. When we are observing the graph in uniform motion, in y-axis, in x-axis, I am taking in x-axis in time, in y-axis distance, the graph is straight line. The graph is like this only. The graph is like this. ఓకేనా, దిస్ ఈజ్ ద యూనిఫామ్ మోషన్. మీరు నెక్స్ట్ క్లాస్లో, నెక్స్ట్ వీడియోస్లో ఇంకా ఎక్స్ట్రా ఎలాబరేటెడ్గా నేర్చుకుంటారు. ఇక్కడ యూనిఫామ్ మోషన్లో మనం ఈజీగా మనకు 3 ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి ఉండాలండి. ఫస్ట్ వన్ ఈజ్ ద ఈక్వల్ టైమ్ ఇంటర్వెల్స్లో ఈక్వల్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది ఆబ్జెక్టు. అలా ట్రావెల్ చేస్తూ యూనిఫామ్ వెలాసిటీని మెయింటైన్ చేస్తుంది. యూనిఫామ్ వెలాసిటీ మెయింటైన్ చేయడం అంటే యూనిఫామ్ స్పీడ్ ఉండాలి, చేంజ్లో కూడా డైరెక్షన్లో కూడా చేంజ్ అనేది ఉండకూడదు. కాబట్టి నో చేంజ్ ఇన్ డైరెక్షన్ అండ్ యూనిఫామ్ స్పీడ్. అంటే దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు, వెలాసిటీ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. వెలాసిటీలో ఎటువంటి మార్పు ఉండదు కాబట్టి అక్కడ యాక్సిలరేషన్ అనేది ఉండదు. యూనిఫామ్ మోషన్లో యాక్సిలరేషన్ విల్ బి 0. దిస్ ఈజ్ ద యూనిఫామ్ మోషన్. నెక్స్ట్ నాన్ యూనిఫామ్ మోషన్. See here, non-uniform motion. If a body travels unequal distances in equal intervals of time, లో ఒక ఆబ్జెక్ట్ అనేది ఈక్వల్గా కాకుండా అన్ఈక్వల్ డిస్టెన్స్ని కనుక ట్రావెల్ చేసినట్టయితే దాన్ని మనము నాన్ యూనిఫామ్ మోషన్ అని చెప్తాము. నాన్ యూనిఫామ్ మోషన్ ఏంటంటే అన్ఈక్వల్ డిస్టెన్సెస్ని ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైంలో చేస్తుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఒక కార్ అనేది ఫస్ట్ సెకండ్లో 3 minutes ట్రావెల్ చేసింది, అదే కారు నెక్స్ట్ సెకండ్లో 2 minutes ట్రావెల్ చేసింది. అంటే ఎవ్రీ సెకండ్కి దాని యొక్క డిస్టెన్స్ ఏం చేస్తుంది, అది చేంజ్ చేస్తూ ఉంది. కాబట్టి దీన్ని మనం ఏమనాలి, నాన్ యూనిఫామ్ మోషన్ అని మనము ఎగ్జాంపుల్గా చెప్పడం అయితే జరుగుతుంది. ఇక్కడ నాన్ యూనిఫామ్ మోషన్ గురించి చూద్దాం. See here, నాన్ యూనిఫామ్ మోషన్లో ఫస్ట్ పాయింట్ ఏంటండి, అన్ఈక్వల్ డిస్టెన్సెస్ ఇన్ ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైం. అంటే ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైంలో అది అన్ఈక్వల్ డిస్టెన్స్ని ట్రావెల్ చేస్తుంది. రెండవది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్, నాన్ యూనిఫామ్ మోషన్లో వెలాసిటీ డస్ నాట్ కాన్స్టెంట్. వెలాసిటీ నాట్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్. వెలాసిటీ అనేది కాన్స్టెంట్కు కాదు. మరి వెలాసిటీ అంటే ఏంటిదండి, వెలాసిటీ అంటే స్పీడ్ ప్లస్ డైరెక్షన్ అని చెప్పినాం మనం. స్పీడ్ ప్లస్ డైరెక్షన్ మీన్స్ ఇక్కడ వెలాసిటీ అనేది కాన్స్టెంట్ కాదు అని అంటే దాని మీనింగ్ ఏంది, స్పీడ్ అయినా మారచ్చు, డైరెక్షన్ అయినా మారచ్చు, రెండు కూడా మారచ్చు. మనం ఇంతకుముందు చెప్పిన మళ్ళీసారి చెప్తున్నాం మీరండి, వెలాసిటీ డస్ నాట్ కాన్స్టెంట్ మీన్స్ స్పీడ్ కాన్స్టెంట్, చేంజ్ ఇన్ డైరెక్షన్. ఇక్కడ డైరెక్షన్ అనేది చేంజ్ అవుతుంది ఫస్ట్ కేసులో. సెకండ్ కేసులో స్పీడ్ చేంజ్, డైరెక్షన్ చేంజ్, కాన్స్టెంట్ డైరెక్షన్. అంటే సెకండ్ కేసులో స్పీడ్ చేంజ్ అవుతుంది, డైరెక్షన్ చేంజ్ కావట్లేదు. ఇన్ థర్డ్ కేస్ బోత్
స్పీడ్ చేంజెస్ ప్లస్ డైరెక్షన్ ఆల్సో చేంజెస్ చూడండి, ఫస్ట్ వన్ స్పీడ్ కాన్స్టెంట్, డైరెక్షన్ అనేది చేంజ్ అవుతుంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం ఏదైనా ఒక వాచ్లో ఏదైనా ఒక హ్యాండ్ని తీసుకుందాం. హ్యాండ్ అనేది ఎవ్రీ సెకండ్కి ఈక్వల్గా మూవ్ అవుతుంది, కానీ ఎవ్రీ సెకండ్కి దాని డైరెక్షన్ ఏం చేస్తుంది, మార్చుకుంటుంది. దీన్నే మనం ఏమనాలి, నాన్ యూనిఫామ్ మోషన్ లేదా స్పీడ్ కాన్స్టెంట్, డైరెక్షన్ విల్ బి చేంజ్. దిస్ టైప్ ఆఫ్ మోషన్ ఈజ్ కాల్డ్ నాన్ యూనిఫామ్ మోషన్ ఆర్ స్పీడ్ కాన్స్టెంట్ అండ్ చేంజ్ ఇన్ డైరెక్షన్ అని చెప్పొచ్చు. ఇక్కడ వాచ్లో ఉన్నటువంటి ముళ్ళును కనుక మనం అబ్జర్వ్ చేసినట్టయితే అది ఎవ్రీ సెకండ్కి ఈక్వల్గా ట్రావెల్ చేస్తుంది, కానీ ఎవ్రీ సెకండ్కి దాని డైరెక్షన్ అనేది చేంజ్ చేసుకుంటుంది. కాబట్టి అది ఏమని చెప్పొచ్చు, ఇక్కడ నాన్ యూనిఫామ్ మోషన్గా చెప్పొచ్చు. నెక్స్ట్ సెకండ్ కేసులో స్పీడ్ చేంజ్ డైరెక్షన్ కాన్స్టెంట్. ఏదైనా మనం ఒక వాలుగా ఉన్నటువంటి ఏదైనా ఒక స్లోప్ మీద నుంచి ఒక బాల్ కనుక కింద వదిలేస్తే ఆ బాల్ అనేది కిందికి మూవ్ అవుతుంది. కిందికి మూవ్ అయినప్పుడు దాని డైరెక్షన్ అనేది చేంజ్ కాదు, కానీ స్పీడ్ అనేది ఏమవుతుంది, చేంజ్ అవుతుంది. లేదా ఇదే బాల్ను పైకి మనం కొంచెం ఫోర్స్తో నెట్టినా కూడా దాని డైరెక్షన్ మాత్రం చేంజ్ కాదు, కానీ దాని స్పీడ్ మాత్రం ఏమవుతుంది, చేంజ్ అవుతుంది. ఇదే విషయాన్ని నేను లాస్ట్ వీడియోలో చెప్పినాను, ఒకసారి చూడండి బాగా క్లియర్గా. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ కేసు ఏమంటున్నాడంటే స్పీడ్ చేంజెస్ మరియు డైరెక్షన్ రెండు చేంజెస్ అంటున్నాడు. స్పీడ్ చేంజెస్ మరియు డైరెక్షన్ రెండు చేంజెస్ అంటున్నాడు. ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని మనము ఎంతో కొంత యాంగిల్తో కొంత ఫోర్స్తో మనం గాలిలోకి వదిలినట్టయితే అది దాన్ని స్పీడ్ చేంజ్ చేసుకుంటూ పోతుంది, దాని డైరెక్షన్ కూడా చేంజ్ చేసుకుంటూ పోతుంది. ఈ 3 కేసెస్లో మనకు వెలాసిటీ ఎట్లా ఉంటుందండి, కాన్స్టెంట్గా ఉండదు. ఇన్ దీస్ 3 కేసెస్ వెలాసిటీ డస్ నాట్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్. వెలాసిటీ ఎప్పుడైతే కాన్స్టెంట్ కాదో అటువంటప్పుడు దాన్ని మనము నాన్ యూనిఫామ్ మోషన్ అని చెప్తాము. నాన్ యూనిఫామ్ మోషన్ అని చెప్తాము. నాన్ యూనిఫామ్ మోషన్లో ఇక్కడ యాక్సలరేషన్ అనేది ఉత్పన్నమవుతుంది. యాక్సలరేషన్ ఎగ్జిస్ట్ ఇన్ నాన్ యూనిఫామ్ మోషన్. నాన్ యూనిఫామ్ మోషన్లో యాక్సలరేషన్ అనేది ఉంటుంది. థర్డ్ పాయింట్ చాలా ఇంపార్టెంట్. నాన్ యూనిఫామ్ మోషన్లో యాక్సలరేషన్ ఎగ్జిస్ట్. అంటే యాక్సలరేషన్ ఎగ్జిస్ట్ కావడానికి ఏముండాలండి, వెలాసిటీలో మార్పు ఉండాలి, వెలాసిటీలో చేంజ్ ఉండాలి. వెన్ వెలాసిటీ చేంజ్ ఇన్ టేక్స్ ప్లేస్ ఆటోమేటికల్లీ ద యాక్సలరేషన్ విల్ బి ఎగ్జిస్టెడ్. ఇన్ నాన్ యూనిఫామ్ మోషన్ వెలాసిటీ డస్ నాట్ కాన్స్టెంట్, దట్స్ వై యాక్సలరేషన్ విల్ బి ఎగ్జిస్ట్. ఇక్కడ నాన్ యూనిఫామ్ మోషన్లో కనుక మనం గ్రాఫ్ గీసుకున్నట్టయితే అది కర్వ్ లైన్ ఇస్తుంది, అంతేగాని స్ట్రేట్ లైన్ అయితే ఇవ్వదు. కరెక్ట్ డిస్టెన్స్ ఇక్కడ టైం. ఇది మీరు ఇంకా నెక్స్ట్ క్లాసులలో దీని గురించి ఎలాబరేటెడ్గా ఉంటుందండి. ఇప్పుడు మనకు నాన్ యూనిఫామ్ మోషన్లో మనకి ఏమేమి పాయింట్స్ వచ్చాయి చూడండి ఒకసారి. నాన్ యూనిఫామ్ మోషన్లో ఫస్ట్ పాయింట్ ఇస్ ద అన్ఈక్వల్ డిస్టెన్సెస్ ఇన్ ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైమ్. సెకండ్ వన్ ఇస్ ద వెలాసిటీ డస్ నాట్ కాన్స్టెంట్, దట్ ఈస్ కాల్డ్ నాన్ యూనిఫామ్ మోషన్. ఇన్ థర్డ్ వన్ velocity does not constant means velocity change takes place. When velocity change takes place automatically acceleration will be exist. This is the non uniform motion. ఇప్పుడు ఇదే వీడియోని కనుక మీరు ఇంకెవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లేదా మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు మీ ఫ్రెండ్స్కి మీ రిలేషన్స్కి మన ఛానల్ను షేర్ చేయండి. మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ని రెగ్యులర్గా వాచ్ చేయండి. మరియు మన వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఒక్క లైక్ల వల్ల మీ యొక్క ప్రోత్సాహం వల్ల నేను ఇంకా బెటర్గా పర్ఫామ్ అయితే చేయడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ. మనము ఈ చాప్టర్తోని మనకి ఈ టాపిక్తోని మోషన్ అనేది ఆల్మోస్ట్ ఈ లెవెల్కి కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీడియోలో మనము ప్రాక్టీస్ సెషన్స్ అయితే చూద్దాం. రైట్, థ్యాంక్ యూ.